హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లోర్. ఈరోజు మనం విజిట్ చేసేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊటీ అని పిలువబడే హార్స్లీ హిల్స్. ఓకే, సో అక్కడ బ్యూటీ ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది, పీస్ఫుల్ వెదరు, అలాగే ఫన్ స్పాట్స్, అక్కడ ఉన్న హిల్ స్టేషన్స్ మొత్తం అన్నిటి గురించి అయితే మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి తప్పకుండా. సో హార్స్లీ హిల్స్ వచ్చేసి మదనపల్లిలో అయితే లొకేట్ అయిందనమాట. సో హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి నుంచి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు. మనం మదనపల్లి నుంచి అయితే రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. సో డిస్టెన్స్ వచ్చి రఫ్గా 27 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ చూసుకుంటే చాలా సీనిక్గా ఉంటుంది, అలాగే మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, అలాగే మార్నింగ్ సన్ రైజ్ సీన్స్ వీటన్నిటినైతే మనం వెళ్ళే దోవలైతే మనం చూడొచ్చు మార్నింగ్ వెళ్ళే వాళ్ళైతే. సో తర్వాత చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఒక హోటల్కి అయితే వచ్చేసాము, విద్యానంద్ మిల్లెట్స్ మ్యాజిక్. సో ఇక్కడైతే మనకు అన్ని ఇచ్చి మిల్లెట్ ఫుడ్ అయితే దొరుకుతుంది. సో నేనైతే లంచ్ టైంకి అయితే ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడైతే ఒక భోజనం అయితే ఆర్డర్ చేసుకున్నాము. భోజనంతో పాటు మాకు మంచి క్వాంటిటీ అయితే వాళ్ళు ఇచ్చారు. ఫుడ్ అయితే అఫోర్డబుల్గా చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ఇక్కడైతే ట్రై చేయండి. సో అలాగే ఇదే షాప్లో మనకు మిల్లెట్స్తో చేసిన ఐస్ క్రీమ్స్ అయితే మనకు ఉన్నాయి, చూసారు కదా. సో ఇవైతే డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అన్న అయితే వీటన్నిటి అయితే అన్నే ఓన్గా వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని మిల్లెట్స్తో మాత్రమే మేకింగ్ చేస్తున్నారంట. సో చాక్లెట్ కానీ, మ్యాంగో కానీ, అలాగే బటర్ స్కాచ్ కానీ, ఇలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. సో మేము కూడా ఒక 2 ఫ్లేవర్లు అయితే ట్రై చేసాము. మ్యాంగో, అలాగే చాక్లెట్, అలాగే కాఫీ ఫ్లేవర్ అయితే నేనైతే ట్రై చేశాను. సో చాలా అయితే బాగుంది. మిల్లెట్స్ అనేది చాలా మంచి ఫుడ్. మీరు కూడా హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట. సో అన్నని అడిగాను, మన తిరుపతిలో కూడా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేయని చెప్పేసి. సరే అన్న ప్లానింగ్ అయితే చేస్తున్నామని చెప్పాడు. సో దీని గురించి అయితే నేను ఒక ఫుల్ వీడియో మరొక దాంట్లో అయితే నేను చేస్తాను. ఈ వీడియోలో మాత్రం హార్స్లీ హిల్స్ గురించి అయితే డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్గా ఇస్తాను. సో నెక్స్ట్ అయితే మనం హార్స్లీ హిల్స్కి అయితే వెళ్ళడానికి ఆ ఊరు దగ్గరలో ఇట్లా లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక ఆర్చ్ అయితే కనబడుతుంది. ఆర్చ్ కానించి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అక్కడే చూపిస్తుంది బోర్డు అనేది ఒకటి. వెళ్ళే దోవలో అక్కడైతే మనం టికెట్ అయితే తీసుకోవాలి. బైక్ అయితే 50 రూపీస్, అలాగే కార్కి అయితే 100 రూపీస్ అనమాట. సో ఈ అన్న పేరు వచ్చి వెంకట్రమణ. సో ఎన్న దగ్గర అయితే తీసుకొని మీరైతే అక్కడి నుంచి అయితే బయలుదేరాలన్నమాట. టికెట్ అయితే మస్ట్ అండ్ షుడ్. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేట్టుగా అయితే ఈ ప్లేసు కొంచెం ఈ మధ్య కొన్ని యాక్టివిటీస్ జరగడం వల్ల పోలీస్ వాళ్ళు అయితే అక్కడ స్టార్టింగ్లో ఉన్నారు. సో వాళ్ళైతే స్టూడెంట్స్ని అయితే పైకి పంపించట్లేదు. సో ఎవరైనా ఫ్యామిలీస్ని వీళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. సో మీరైతే సరైన పర్మిషన్ తీసుకొని అయితే మీరైతే రావాలన్నమాట. సో ఇది రీసెంట్గా జరిగిన కొన్ని యాక్టివిటీస్ వల్ల వాళ్ళు అలా స్ట్రిక్ట్ చేశారు. హార్స్లీ హిల్స్లో వెదర్ అనేది చాలా కూల్ అండ్ రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది. అలాగే ఈవెన్ సమ్మర్లో కూడా టెంపరేచర్ అనేది 30 డిగ్రీస్ కంటే ఎక్కువ కాదు. సో చుట్టూ చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో, ఫుల్ గ్రీన్ హిల్స్, అలాగే మంచి డీప్ వ్యాలీస్, ఫ్రెష్ ఎయిర్ అయితే దోవమెడితే మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజు, అలాగే ఈవినింగ్ సన్సెట్ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరైతే మస్ట్ అండ్ షుడ్ గ్యారంటీగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు హార్స్లీ హిల్స్లో. ఒకటి వ్యూ పాయింట్ ఉంటుంది, అలాగే గాలిబండలు అంటే అక్కడ విండ్స్ అనేవి చాలా హెవీగా వీస్తాయి అన్నమాట. చాలా చాలా ఎక్కువ వీస్తాయి. యూ లిటరల్లీ ఫీల్ లైక్ యు ఆర్ ఫ్లయింగ్ అనమాట, ఎగురుతున్నట్టు అనిపిస్తుంది గాల్లో. అంత విండ్స్ అయితే మనకు అక్కడ వీస్తాయి. అలాగే అక్కడ వచ్చేసి ఒక 150 ఇయర్స్ ఓల్డ్ యూకోలిప్టస్ ట్రీ అయితే ఉంటుంది. దాని పేరు కళ్యాణి. ఓకేనా, ఇది హార్స్లీ హిల్స్లో ఉన్న మోస్ట్ ఫేమస్ ట్రీ. సో దాన్ని అయితే మేము ఈరోజు ఆ రోజు ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం, కానీ బట్ ఓకే, నెక్స్ట్ టైం అయితే మేము చూస్తాం. మీరైతే మిస్ అవ్వద్దండి, ఓకేనా. అలాగే హార్స్లీ హిల్స్లో జూ కూడా ఉంటుంది. జూలో అయితే చిన్న చిన్న అనిమల్ పార్క్ ఉంటుంది. అలాగే కిడ్స్కి అయితే చాలా బాగా ఉంటుంది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లల్ని అయితే అక్కడ తీసుకెళ్ళండి తప్పకుండా. సో ఇలాంటి ప్లేసెస్ అయితే అక్కడ చాలా వరకు అయితే ఉన్నాయి. మీరైతే ఇంకా అక్కడ హరిత రిసార్ట్ అయితే ఉంటుంది. అక్కడైతే మీకు ఫుడ్, అకామిడేషన్ అయితే దొరుకుతుంది. మీరైతే ఈసారి వచ్చేటప్పుడు మీరైతే ప్రీ బుకింగ్ అయితే మీరు తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ముందుగా బుక్ చేసుకుంటే మీకు అంత టెన్షన్ లేకుండా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, హజిల్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో అలాగే మీరు ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుని ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. కొంచెం హీట్గా అనిపించింది, కానీ ఇక్కడ లోపలైతే చాలా కూల్గా ఉంది. అలాగే కెమెరాస్, పవర్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే అవి తప్పకుండా తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. నేచర్ని అయితే డిస్టర్బ్ చేయకుండా క్లీన్గా అయితే మెయింటైన్ చేయండి.
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే విజిట్ చేసిన కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. సో ద బెస్ట్ ప్లేస్ అండి హార్స్లీ హిల్స్. మీరైతే తప్పకుండా రావాలి. అది ఇక్కడి నుంచి అయితే మనము రైట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా లాస్ట్ వరకు వెళ్ళిపోతే మనం అక్కడ ఉన్న పీక్ పాయింట్కి అయితే వెళ్తాము. ఇది ఒక ప్లేసు. అలాగే ఇలాంటిదే ఇంకో చోట కూడా ఉంటుంది. సో అక్కడికి ఎలా వెళ్ళాలనేది నేను తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే నడుచుకొని అయితే ముందుకెళ్ళాలి. అక్కడ చూసారు కదా చాలా వరకు కొన్ని స్టేజెస్ వరకు ఉన్న ఎండింగ్. సో ఫెన్సింగ్ అయితే వేశారు అక్కడ లాస్ట్లో అయితే. సో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళి మీరైతే సీన్ అయితే ఎంజాయ్ చేయండి. చాలా చక్కనైన ప్లేస్ ఇది. సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో మీ ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో కానీ పిల్లలతో కానీ వచ్చి మంచిగా అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఇది చాలా పాతగా ఉన్నట్టుంది. సో అప్పుడెప్పుడో కట్టినట్టున్నారు ఈ కట్టడాన్ని. అలాగే మనం చుట్టుపక్కల చూసుకుంటే చాలా మంది అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. సో అందరూ వచ్చి వ్యూ పాయింట్ చూడడానికైతే చాలా ఉత్సాహాన్ని అయితే చూపిస్తున్నారు. సో అక్కడ చూశారు కదా అక్కడ కింద ఒక చెట్టు కింద అయితే అక్కడ కూడా ఎడ్జ్లో కూర్చొని అయితే కొంతమంది అయితే వ్యూని అయితే చూస్తున్నారు. చూడండి ఎంత బాగుందో అసలు. సో మీరైతే కెమెరాల కంటే ఇట్లా కళ్ళతో చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయండి. మంచి ప్లేస్ ఇది. మంచి కూలెస్ట్ ప్లేసు. అలాగే మంచి పీక్ ప్లేసు అదే అండి. సో నెక్స్ట్ ఈ స్పాట్ చూశారు కదా. ఈ స్పాట్లో అయితే మనం రిటర్న్ వచ్చేటప్పుడే ఈ స్పాట్ కనబడుతుంది రైట్ సైడ్లో. సో ఇక్కడ ఈ కొలం లాగా ఉంది కదా ఇది ఈ పాండ్ అనేది. సో ఇక్కడైతే మంచిగా ఫోటోలు అయితే తీసుకోవచ్చు. చాలా మంచిగా అయితే వస్తాయి. సో ఫోటోషూట్కి అయితే మంచి ఏరియా ఇక్కడైతే తీసుకోండి. అది అండి ఫైనల్గా ఈ వీడియో. సో మీకైతే ఫుడ్ ఎక్కడ తినాలి, అలాగే అకామిడేషను, అలాగే ఎక్కడ స్టే చేయాలి, మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి. సో నేను అన్నీ కవర్ చేయలేకపోయినా కానీ మొత్తం మోస్ట్లీ కొంతవరకు అయితే కవర్ చేశాను. సో వాటినైతే మీకు చూపించాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి.